రమాదేవి చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య ఫోటోపై ఒట్టు వేయించి మరీ ప్రేమ్‌ని వదిలేస్తాను. ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోను. గుణాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఒట్టు వేయించుకుంటుంది. అలా చామంతి ఒట్టు వేసిన తర్వాత అమ్మగారు మీరు కూడా నాకు మాట ఇవ్వండి అని చామంతి అంటుంది. ఏంటే నేను మీ నాన్నని ఏమీ చేయనని మాట ఇచ్చేశాను కదా! నువ్వు నాకు ఒట్టు కూడా వేశావు కదా! నేను నీకు మాట ఇవ్వటం ఏంటి అని రమాదేవి అంటే, నేను నోటి మాట చెప్తే నమ్మకుండా మీరు నాతో ఒట్టు వేయించుకున్నారు కదా! అలాగే నేను కూడా మీ నోటి మాట నమ్మను. మీరు మా నాన్నని ఏమీ చేయనని మీరు కూడా నాకు ఒట్టు వేసి మాట ఇవ్వాలి అని. అప్పుడే నేను ఇచ్చిన మాటకి, ఒట్టుకి కూడా విలువ ఉంటుందని చామంతి తెగేసి చెప్పటంతో, సరేనే అలాగే నేను కూడా నీ చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను మీ నాన్నని ఏమీ చేయను. మీ నాన్న ప్రాణాలు తీయను. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటున్నావు అని రమాదేవి కూడా మాట ఇస్తుంది. ఇక చామంతి నేరుగా గుడి దగ్గరికి వచ్చి, బాబు నేను నిన్ను పెళ్లి చేసుకోవటం లేదు. నేను గుణానే పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఉంటే, ఏంటి చామంతి నేను అంత తేలిగ్గా వదిలేస్తాననుకుంటున్నావా అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. అంతదాకా ఎందుకులే బాబు ఇప్పుడే వదిలేసుకుందాము అని చామంతి అంటే, దేనిని వదిలేసుకోవాలి అని ప్రేమ్ అంటాడు. ఈ పెళ్ళిని వదిలేసుకోవాలి. నేను గుణానే పెళ్లి చేసుకోబోతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నా నిర్ణయం ఇక మారదు. మీరు చక్కగా నిషమ్మని పెళ్లి చేసుకోండి అని చామంతి చెప్పటంతో ఇక ప్రేమ్ చాలా చాలా బాధపడుతూ దేవుడి దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న త్రిశూలాన్ని తీసుకుంటాడు. వెంటనే గుండెలపై చామంతి అని చెక్కుకుంటూ రాసుకునేస్తాడు. అప్పుడే చంద్రిక పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, ఏంటి బాబు ఏంటి ఈ రక్తం అని గుండెలపై చూడగా చామంతి అని రక్తం కారుతూ ఉంటుంది. దాంతో చంద్రిక అయ్యో బాబు ఏంటి బాబు అని చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడే చామంతి ఇదంతా చూసేసి చాలా బాధపడుతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా ప్రేమ్ తన ప్రేమని చెప్పటం కోసం చామంతి అని గుండెలపై త్రిశూలంతో చెక్కుకొని ఉండటంతో చామంతి వెలువెల్లాడిపోతూ చూస్తూ ఉంటుంది. నిజం చెప్తేనేమో వాళ్ళ నాన్న ప్రాణాలు పోతాయని చామంతి ఎవరికీ కూడా నిజం చెప్పకుండా గుణానే పెళ్లి చేసుకోబోతున్నానని ఇలా చెప్పి ఉంటుంది. మరి ప్రేమ్ చామ్ల పెళ్లి ఏ విధంగా జరుగుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.